మీ అత్త వాళ్ళ సైడ్ చూపియండి, మీ అత్త వాళ్ళ సైడ్ చూపియండి అని అన్నారు. థ్యాంక్ గాడ్ పెళ్ళి వచ్చింది, లేదంటే నేను ఊరికి అందరింటికో ఎట్లా చూపిస్తా? ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటారు. ఇట్లాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడే అందరం కలుసుకుంటాం. మా అత్త వాళ్ళ సైడ్ కూడా పెద్ద ఫ్యామిలీయే. అందరినీ చూపిస్తున్నా కానీ పెళ్లి కూతుర్ని చూపిస్తలేను అని అనుకుంటారా? ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు. కొంచెం బ్లర్ ఉంది కాబట్టి ఈసారి క్లియర్గా చూపించేసాను. అయితే మీకు ఒకటి చెప్పాలి నా డ్యాన్స్ గురించి. అసలు నాకు ఫుల్ బాధ అనిపించింది. హాయ్, మా ఫ్యామిలీ వాళ్ళ గ్రీన్ బాత్రూమ్ క్లీన్. గ్రీన్ కాదు కానీ రామా గ్రీన్, రామా బ్లూ. ఇది అయితే ఇవాళ మేము పెళ్ళికి పోతున్నాం, అందరం ట్విన్నింగ్ వేసినాం. మా ఇద్దరికి ఒకే దగ్గర డ్రెస్ దొరికింది, నాకు చిట్టలికి. కానీ ఈయన మాత్రం సిటీ అంతా ఈ కలర్ షర్ట్ కోసం సిటీ అంతా తిరిగిండు. కాకపోతే నువ్వు చెప్పినందుకు తిరిగినా అని చెప్పి రాదే. నా మీద ప్రేమతోని నాలాంటి డ్రెస్ నా కలర్ డ్రెస్ నా డ్రెస్ కలర్ వేసుకుందామని చెప్పి అనుకొని నా మీద ప్రేమతోని తిరిగి లోకమంతా తిరిగిన తర్వాత మేము ఏడైతే కొన్నామో, ఏ షాప్లో అయితే కొన్నామో ఆ షాప్లోనే దొరికింది. అట్లుంటుంది మరి. అందుకే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతికి తీసుకోవాలి అని అంటారు. ఏమంటారు? బాగుంది కదా సామెత. సరే కానీ ఇప్పుడు పెళ్ళికి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పురి ఫ్యామిలీ, చిట్టిపుట్టి ఫ్యామిలీ. అమ్మయ్య, ఫైనల్గా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసినాం. ఎండలు అయితే మండిపోతున్నాయి. అరే పెళ్లి కూతురికి చూపించొద్దు అని అనుకుంటూనే ఇక్కడ చూపించేసిన. ఏం పర్లేదు, పెళ్లి డ్రెస్లో ఎట్లుందో చూపిస్తా ఇప్పుడు. ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత నా చిరుతల్లి చాలా సిక్ అయిపోయింది. అందరు అంటూనే ఉన్నారు డిస్టి తీయండి అని చెప్పి. కాకపోతే నేనే ఏం పర్లేదు, ఏం కాదులే, అంత డిస్టి ఏం తాకదు అని అనుకున్నా. కానీ చాలా ఫీవర్ వచ్చేసింది, చాలా సిక్ అయిపోయింది నా చిరుతల్లి. నిజంగా పిల్లలకి చాలా తొందరగా డిస్టి తగులుతుంది. ఇంకా మొత్తానికి హల్దీ ఈవెంట్లో మేము చేసిన హడావిడి ఇక్కడ స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉన్నది. మస్తు అనిపించింది నాకైతే. ఎందుకంటే నార్మల్గా నా వీడియోస్ నేనే పోస్ట్ చేసుకుంటా, ఇంకొకరు పోస్ట్ చేస్తూ ఉంటే అది కూడా స్పెషల్గా క్యాప్చర్ చేసి తీసి పోస్ట్ చేస్తే హ్యాపీ అనిపించింది. అంటే కొంతమంది నా వీడియోసే డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ పేజ్లో పెట్టుకుంటున్నారు కదా, అట్లా నేను హ్యాపీ ఫీల్ అవ్వను. ఫ్యాన్ పేజ్ అని ఆ పేజ్ అని చెప్పి మీ ఓన్గా ఏదైనా క్రియేట్ చేసి ఫ్యాన్ పేజ్లో పెట్టండి. నాకు ఇది ఒకటే ఛానల్ ఉంది, నా చిరుతల్లి ఛానల్, అంతే. నాకు వేరే ఛానల్స్తో సంబంధం లేదు. ఇంకా ఫైనల్గా మండపం దగ్గరికి అయితే వచ్చేసినాం. అందరూ చాలా హడావిడిలో ఉన్నారు. కానీ మా బాబాయ్ అంటే మా అత్త వాళ్ళ చిన్న బాబాయ్ నాకు ప్రశాంతంగా నేను పోస్ట్ చేసిన హల్దీ వీడియో చూస్తున్నాడు. హాయ్ 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 ఎప్పుడు ఇంకా తాళి కట్టేస్తే పెళ్ళి అయిపోయినట్టే కదా. అయిపోయింది. మేము రాకముందే మా తమ్ముడు తాళి కట్టేసిండు పెళ్లి కూతురు మెడలో. ఇంకేం చేస్తాం, ఇట్లాంటి థర్మకోల్ ఊదే వీడియోస్ తీసుకోవాలి. నిజంగా నాదే తప్పు. పొద్దున ఎప్పుడో స్టార్ట్ అయిన రెడీ అవ్వడం కొంచెం లేట్ అయింది. అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ట్రాఫిక్లో ఇరుక్కున్నాం, తొందరగా రాలేకపోయినాం. అరే ఇంత చేసి ఆ ఒక్క మూమెంట్ ఉంటే ఎంత బాగుంటుండే. ఇక్కడ తలంబ్రాలు అయితే పోసుకున్నారు మంచిగా. పెద్దగా హడావిడి లేకుండా పీస్ఫుల్గా అందరు కూర్చొని చుట్టూ ఎవరు లేకుండా ఇద్దరే ఉన్నట్టు వాళ్ళు తలంబ్రాలు పోసుకుంటుంటే మస్తు అనిపించింది. కానీ ఇక్కడ పెళ్లి కూతురికి కొంచెం హట్ అయినట్టుంది. ఆ పిన్స్ ఉంటాయి కదా, పిన్స్ మనం సెక్యూర్ చేస్తాం వెనకాల ఆ దుప్పటాకి. తనేమో అప్పుడే లేచింది, ఆ దుప్పటానేమో కాళ్ళ కింద ఇరుక్కుంది. ఎంత హట్ అయిందో ఏమో. తనని ఊరుకుందేమో, వేరే వాళ్ళు ఉంటే ఏంది ఇట్లా చేసినా, నాకు నొప్పి అయింది అబ్బా అయ్యా అంటుండే. కానీ పెళ్ళి అంటే నిజంగా అందరు పట్టు చీరల్లో ఒక దేవతల్లాగా అనిపిస్తూ ఉంటారు ఒక్కొక్కరు. మరి నువ్వెందుకు కట్టుకోలేదు అక్క పట్టు చీర అని మీరు అనుకోవచ్చు. పట్టు చీరలు కట్టుకొని అంటే చీరలు కట్టుకొని బోర్ కొట్టింది, అందుకే 1 minute శారీ కట్టుకున్నా. ఇదేదో నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అంటే మా తమ్ముడు పెళ్ళిలో కానీ ఇంకా ఎవరి పెళ్ళిలో నేను ఇట్లా చూడలేదు. అయితే ఇప్పుడు చాలామంది అంటే అగ్ని చుట్టూ 7
రౌండ్స్ 7 అడుగులు వేసుకుంటూ ప్రామిస్ చేసుకుంటూ తిరుగుతారు కదా, అట్లా ఇక్కడ ఒక పూజ చేసిర్రు. అది నాకు తెలియదు, అందుకే నేను దాని గురించి ఎక్కువ చెప్పలే. మళ్ళీ ఏమైనా తప్పుగా చెప్తే మళ్ళీ నాదే మిస్టేక్ అవుతుంది కాబట్టి తెలియని దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాలి. కనిపిస్తుంది మా చిన్నత్త, అంటే మా అత్త వాళ్ళ చెల్లె, చిన్న మామయ్య ఇంకా వాళ్ళ అబ్బాయి, ఇంకో అబ్బాయి హాస్టల్లోనే ఉన్నాడు. తను మా పెద్ద ఆడపడుచు అండ్ అన్నయ్య, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా మా చిన్న ఆడపడుచు రాలేదు, ఆన్ ద వే అంట. ఇంకా దాంట్లోనే నేనేం చేసిన, హడావుల్లో వీడియో తీయడం మర్చిపోయినా మా చిన్న ఆడపడుచుని, వాళ్ళ ఫ్యామిలీని. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది సెకండ్ అత్త ఫ్యామిలీ, అత్తయ్య, మామయ్య, వాళ్ళ అబ్బాయి, కోడలు, 2 కూతుర్లు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్తున్నారు ఫ్యామిలీ అంతా కలిసి. తన పేరు తిరు. తను ఫ్యామిలీలో చాలా నాతోని మస్తు ఫ్రెండ్లీగా ఉంటుంది, అంటే అందరితోనూ ఉంటుంది. ఆ వైబ్ నాకు నచ్చి నేను ఎక్కువ మూవ్ ఆన్ అవుతాను తనతోనే. అంటే మనకు ఒకరు వైబ్ నచ్చితే వాళ్ళతో ఎక్కువసేపు ఉండాలి అనిపిస్తుంది కదా, అట్లా నాకు తిరుగుతూ ఉండాలనిపిస్తుంది. వీళ్ళ పెళ్ళికి నేను వెళ్ళలేకపోయినా. పెళ్ళి అయిపోయింది, అప్పుడే ఒక బాబు. తనేమో ఎత్తుకో అంటుంది. నేను నా చిడితల్లిని ఎత్తుకోవడం కష్టం, ఇప్పుడు ఈయన ఎత్తుకోవాలా అని ఆలోచించుకుంటూనే ఎత్తుకున్నా. ఇంక ఇక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అరుంధతి నక్షత్రం చూడడానికి పట్టపగలు బయటకు వచ్చారు. నిజంగా ఈ అరుంధతి నక్షత్రం కాన్సెప్ట్ నాకు కొంచెం డిఫరెంటే అనిపిస్తుంది. అంటే పట్టపగలు చుక్కలు చూడడం ఏంటి అని, ఏదో ఇంకా అట్లా పంతులు గారు చెప్పినట్టు మనము ఫాలో అయ్యి మొక్కుకోవాలంతే. ఇందాక చూపించిన కదా సెకండ్ అత్త వాళ్ళ అబ్బాయి, కోడలు. వీడు మా పెద్దోడు, ఇప్పుడే వచ్చిండు. అప్పటి నుంచి నేనే వీడియో తీసుకున్నా. చిన్న బాబాయ్ చిట్టిపుట్టి ఫ్యామిలీ ఇది. ఇప్పుడు పెళ్ళవుతుంది పెద్ద బాబాయ్ వాళ్ళ అబ్బాయిది. తను అత్తమ్మ, మామయ్య, మా అత్త వాళ్ళ పిన్ని కూతురు తను. వీళ్ళు ఇంకా మీకు తెలిసిందే, మా అత్త మామ. వీళ్ళు మన సబ్స్క్రైబర్స్, ఇంకా రిలేటివ్ కూడా. వీళ్ళు మా చిన్నత్త వాళ్ళ కాలనీ ఫ్రెండ్స్. మన వీడియోస్ అంటే చాలా ఇష్టం అంట వాళ్ళకి. మంచిగా మాట్లాడారు, నాకు కూడా ఫుల్ హ్యాపీ అనిపించింది. నిజానికి నేను ఒక్కదాన్నే అనుకుంటా ఫంక్షన్ హాల్ మొత్తం తిరిగేసిన, అందరితో మాట్లాడినా. అంటే నన్ను గుర్తుపట్టడం, వాళ్ళు పలకరించడం, నేను కూడా పలకరించడం వెళ్ళి హ్యాపీ అనిపించింది. తోటికోడల్ని చూడడమే కష్టం కదా, అట్లాంటిది ఇప్పుడు ఫ్యామిలీ చూపిస్తున్నా చూడండి. మా అక్క రెడీ అయ్యి వచ్చేసరికి పెళ్ళైపోయింది, అందరు తినడానికి కూడా వెళ్ళిపోయారు. అక్క వాళ్ళ మమ్మీ, అన్నయ్య, చెల్లె, ఇంకొక ఆమె ఇందాక వచ్చింది తన వదిన. అక్కకి డాడీ లేడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిండు. అక్క వాళ్ళ హస్బెండ్ కూడా లేడు, మీకు తెలుసు కదా. మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నా, మళ్ళీ అంటే కొంతమందికి తెలియదని. అండ్ ఇంకొకటి, మా చిన్నోడు ఎక్కడ పోయిండో ఏమో, వాడు పరార్లుండు. అయ్యయ్యో, పరారంటే మళ్ళీ ఎక్కడికో తప్పిపోయిండని కాదు, పెళ్ళిలోనే ఎక్కడో ఉండు. వాడు నా కెమెరాకి చిక్కలే. ఇంకా మన గురించి తెలిసిందే కదా, ఎక్కడుంటే అక్కడ సాంగ్స్ రాగానే అందరినీ కలుపుకొని డ్యాన్స్ చేయాలి అంతే, ఒక వీడియో పోస్ట్ చేయాలి. ఎవరేమనుకుంటారో అని అది పక్కన పెడితే, మన లైఫ్ ఇది, మనం ఎంజాయ్ చేయాలి. ఉన్నంతసేపు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, తప్పు లేకుండా. మనం ఏం తప్పు చేస్తలేం కదా, జస్ట్ డ్యాన్స్ చేస్తున్నాం, మనది మనం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఏం నాకు తప్పు అనిపించదు చెప్పాలి అంటే. 24/7 డ్యాన్స్లు అయితే చెయ్యం కదా. డ్యాన్స్ చేసే టైంలో ఏమనిపిస్తుంది నాకైతే, స్ట్రెస్, ఇంకా డిప్రెషన్, లేకపోతే ప్రాబ్లమ్స్ ఏదున్నా సరే అన్నీ మర్చిపోయి ఈ డ్యాన్స్ చేస్తే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డ్యాన్స్ చేయని వాళ్ళు, డ్యాన్స్ చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది పక్కా. ఇంకా నేను ఒకటి చెప్పడమే మర్చిపోయినా, ఇక్కడ హడావుడిలో పడి నేను తిండి సైడే పోలే, అంటే ఫుడ్ సెక్షన్ సైడే పోలేదు, కొంచెం కూడా తినలేదు. చాలా వెరైటీస్ ఉండేనంట. కానీ ఏం చేయాలి, రెడీ అయితే లిప్స్టిక్ ఎక్కడి పోతుందో, మేకప్ ఎక్కడి పోతుందో అని చెప్పి నేను కొన్నిసార్లు తినడం కూడా మానేస్తా. అది కూడా ఇప్పుడు ఈరోజు కూడా అట్లే మానేసిన అనుకోండి. చలో ఇప్పుడు మనం బరాత్కి వెళ్ళిపోదాం. పాపం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పరిస్థితి చూసిరా, అసలు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు. వాళ్ళు ఎంత హ్యాపీగా, ఎంత ఎగ్జైటెడ్గా పెళ్లి చేసుకుంటారో, బరాత్లో అంత నర్వస్గా ఉంటారు. ఇప్పుడు టైం ఏమో 1 అవుతుంది. మేము 9 o'clock వచ్చి కూర్చున్నాం బరాత్లో డ్యాన్స్ చేయడానికి. 1 o'clockకి అందరూ మూడ్ ఆఫ్ అయిపోయారు. ఆ మూడ్ ఆఫ్లో ఇంకా మెల్లగా ఈ బండి వచ్చింది, మొత్తం ఖరాబ్ అయిపోయిందంట. ఇంకేముంది తుస్సు. సరే ఇంకా వెనకాల నుంచి బ్యాండ్ వస్తుంది, ఆ బ్యాండ్ వాళ్ళ దాని మీదైనా, ఆ డప్పుల సౌండ్ మీదైనా డ్యాన్స్ చేద్దామనేసి అనుకున్నాం. అది ఖరాబ్ అయిందంట. అయితే అప్పటికి అందరూ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసిరు. ఒక 1/2 hour నుంచి డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ నేను ఎందుకు బాధపడ్డా అంటే, అంబ్రెల్లాస్కి లైట్స్ వచ్చిన తర్వాత నేను డ్యాన్స్ చేద్దామని చెప్పి, ఇంకా లైట్స్ రాగానే అందరు పిలిచిరు, సరే అని డ్యాన్స్ చేయడానికి వెళ్ళిన. నేను ఎప్పుడైతే స్టెప్స్ వేయడం స్టార్ట్ చేసినో ఒక్కొక్కరు అందరు ఇంకా వెళ్ళిపోయారు.
పాపం మా ఇద్దరు ఆడపడుచులు వాళ్ళ పిల్లలు ఇద్దరు అన్నయ్యలే నాతోనుండే. అంటే అందరు వెళ్ళిపోయేసరికి ఫుల్ బాధ అనిపించింది నాకు. అంటే నేను వేసిన స్టెప్స్ వాళ్ళకి రాలేదనా లేకపోతే ఏంటి నా డ్యాన్స్ నచ్చలేదనా నాకు అసలు ఏమీ అర్థం కాలే. ఇంకా నేను నా వైబ్లో ఇంకా నేను వేరే వైబ్లో ఉన్నా కాబట్టి ఆ డ్యాన్స్ చేసుకుంటూనే ఉన్నా. తర్వాత గమనిస్తే అర్థమైంది ఇంకా వాళ్ళకి నేను వేసిన స్టెప్స్ అంటే కొంచెం హార్డ్ అనిపించి వెళ్ళిపోయారు అని.